రేపటి ఆకాంక్షలు సాకారం చేస్తాం నినాదంతో మరి కాసేపట్లో కూటమి మేనిఫెస్టో రిలీజ్ కాబోతోంది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు మనతో కనెక్ట్ అయి ఉన్నారు. రఫీ గారు నమస్కారం. నమస్తే. తినబోతూ రుచులెందుకు అని అనవద్దు, కానీ మీరు కూడా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలు ప్లస్ రిలీజ్ చేసింది. చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి పథకాలు అని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటూ ఉన్నారు. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఎలక్షన్స్ తర్వాత మాత్రమే తెలుస్తుంది, రిజల్ట్ వచ్చినప్పుడు. సో మీరు ఖచ్చితంగా ఈసారి గెలవాలి అని చెప్పి భీష్మించి కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చెప్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలే ముఖ్యం, అందుకే కాస్త తగ్గాల్సి వచ్చింది, జగన్ను అధపాతాళాన్ని తొక్కేస్తామని చెప్పి. కాబట్టి మేనిఫెస్టో మీకు చాలా కీలకం. మరి కాసేపట్లో రిలీజ్ అవుతుంది, చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తారు. అంతకుముందు మీకున్న సమాచారం ఏంటో చెప్పండి. మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి సంక్షేమానికి సంబంధించిన అంశాలు ఆల్రెడీ సూపర్ 6 పేరు మీద, అలాగే వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం ఇచ్చేలాగా, 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేలాగా, వికలాంగులకి, ఒంటరి మహిళలకు 6,000 ఇచ్చేలాగా ఆల్రెడీ ఇప్పటికీ మేము ప్రచారం చేశాం. మా సూపర్ 6 మేనిఫెస్టో ప్రతి ఇంటికి చేరింది, ప్రతి గడప గడపకి చేరింది, ప్రతి హృదయాన్ని తాకింది. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా, ఫ్రీగా బస్సు ఎక్కాలని మహిళలు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. 3 పిల్లలు ఉంటే 3 పిల్లలకి తల్లికి వందనం పేరు మీద స్కూల్లో చదివించాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. నిరుద్యోగులు 3,000 రూపాయలు స్టైఫండ్, అలాగే సంవత్సరానికి 4 లక్షలు చొప్పున 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే పేదవాళ్ళు అన్నా క్యాంటీన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ప్రతి మహిళ 1,500 రూపాయలు ప్రతి నెల వచ్చేలాగా ఎదురు చూస్తా ఉన్నారు. రైతుకి 20,000 రూపాయలు వచ్చేలా చూస్తున్నారు. రైతులు, యువత, మహిళలు, గృహిణులు, అలాగే విద్యార్థులు, వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళు కాకుండా 3 గ్యాస్ బండ్లు ఉచితంగా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా. అది గృహిణులు అని అదే అన్నాను కదా, గృహిణులు. ఓకే, అంతకు మించి అంటే ఇది మినీ మేనిఫెస్టో లాస్ట్ ఇయర్ మేలోనే మహానాడు సందర్భంగా రిలీజ్ చేశారు. అది తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది కూటమిలో, జనసేన ఉంది, కాబట్టి కూటమి మేనిఫెస్టో కాబట్టి ఇంతకు మించి అంటే ఎలక్షన్స్ ఇంకా జస్ట్ ఒక 13 డేస్ ఉన్నాయి కాబట్టి ఒక బ్లాస్ట్ అవ్వాలన్నమాట. అంటే చాలా అట్రాక్టివ్గా ఒకేసారి, అంటే దీని గురించి అందరూ చర్చించుకునే విధంగా మేనిఫెస్టో ఉండబోతోంది అనేది మాకున్న సమాచారం. ఎందుకంటే ఒక సెన్సేషన్ అవ్వాలి అని. ఏంటి సెన్సేషన్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందా, లేకపోతే రొటీన్గా మేనిఫెస్టో అనేది ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చేస్తున్నాం అన్నట్టు ఉంటుందా? సెన్సేషన్ అంటే ఏముందండి, రాజధాని కడతాం. ఓకే, రాజధాని 42 కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్కడికి వస్తాయి, 200 ప్రైవేట్ కంపెనీలు వస్తాయి, బోర్డంతా ఉద్యోగ కల్పన జరుగుద్ది, రాష్ట్రంలో రోడ్లు, మౌలిక సదుపాయాలు పెంచుతాం, అలాగే వ్యవసాయానికి పెద్దపీట వేస్తాం, పోలవరం త్వరిగతిని కలుపుతాం, నదుల అనుసంధానం చేస్తాం. రైట్, ఇవన్నీ చేయాలంటే డబ్బులు ఉండాలి. డబ్బులు కావాలి అంటే ఇప్పటికిప్పుడు సంపద సృష్టించేసి ఓవర్ నైట్ జరిగే అది వర్కౌట్ అవ్వదు. అప్పులు చెయ్యకుండా, పన్నులు బాదుడు లేకుండా సంపద సృష్టించి సంక్షేమం చేస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు పాసిబుల్? మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. కరెంటు ఛార్జీలు పెంచాం, చెత్త పన్ను తీసేస్తాం, ఇంటి పన్ను ప్రతి సంవత్సరం 15% పెంచుతున్నాడు అతను, దాన్ని ఆపేస్తాం, ప్రజలకి ఉపాధి అవకాశాలు పెంచుతాం. ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచితే ట్యాక్స్లు వస్తాయి, రాజధాని నిర్మాణం ఏర్పాటు చేస్తే కంపెనీలు వస్తాయి, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వనరులు ఉపయోగించుకొని పరిశ్రమలు పెడతాం, విదేశీ పెట్టుబడులు, దేశ పెట్టుబడులు ఇన్వైట్ చేస్తాం. దాంతో కొన్ని లక్షల కోట్ల రూపాయలటువంటి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ని పేద ప్రజలు